మెగా ఫ్యామిలీలో అందరికీ ఆరాధ్య దైవంగా ఉన్న హీరో మెగాస్టార్ చిరంజీవి. అలాంటిది ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో ఒక్కొక్కరు మెగాస్టార్ కి షాక్ ఇచ్చే పనిలో ఉన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో దీనికి సంబంధించిన వివరాలు హాట్ టాపిక్స్ లా వినిపిస్తున్నాయి. ఒకసారి వాటి వివరాల్లోకి వెళితే, మెగా ఫ్యామిలీలో అందరూ సరదాగా సినిమాలు, సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతుంటే, ఒక్కసారి మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేసి ఫ్యామిలీలో రాజకీయ వాతావరణం క్రియేట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయంగా అటర్ ఫ్లాప్ కావడంతో తిరిగి సినిమా రంగంలోకి వచ్చారు. అయితే తను స్టార్ట్ చేసిన పాలిటిక్స్ గేమ్ లో ఇప్పుడు ఇద్దరు తమ్ముళ్లు ఇరుక్కున్నారని అంటున్నారు. ఒక తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏకంగా జనసేన అంటూ ప్రశ్నించే పార్టీగా వచ్చి పాలించే అధికార పార్టీ కోసం పావులు కదుపుతున్నారు. అయితే ఈ పార్టీకి స్వచ్ఛందంగా పనిచేయాలని మరో తమ్ముడు నాగబాబు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు, నాగబాబు మరో అడుగు ముందుకేసి 2019 పొలిటికల్ గేమ్ లో మెగా అభిమానులు అందరూ పవన్ కళ్యాణ్ కోసం పనిచేయడం కోసం ఇప్పటికే పిలుపునిచ్చారని తెలుస్తుంది. అయితే ఎవరైతే చిరు అన్నతో ఉండాలనుకుంటారో వాళ్లు మినహాయించి మిగతా వారంతా పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తే బాగుంటుందనేది నాగబాబు నిర్ణయం. ఇక అంతటితో ఆగకుండా మెగా ఫ్యామిలీలోని ఈసారి అందరూ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయాల్సిందిగా నాగబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి 2019లో కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా నిల్చుంటే నాగబాబు ప్రయత్నాల ప్రకారం మెగా ఫ్యామిలీలోనూ అందరూ పవన్ కళ్యాణ్ తరపున నిల్చునే అవకాశం ఉంటుందని అంటున్నారు. మొత్తంగా 2019 సంవత్సరం మెగా ఫ్యామిలీ అతిపెద్ద రాజకీయ వేదికగా మారనుందని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలను చేస్తూనే మరోవైపు రాజకీయానికి సంబంధించిన కీలకమైన అడుగులను వేస్తున్నారు. 2019 ఎలక్షన్స్ దిశగానే పవన్ కళ్యాణ్ తన అడుగులు వేస్తున్నారనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది.